హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మా నాన్న నాకు ఫుల్ వార్నింగ్ ఇచ్చేసాడు. ఏంటి ఆ వార్నింగ్ అని అనుకుంటున్నారా? మీరే చూసేయండి. ఆహారం ఆపండి, ఏది ఒక్కడ చేసిన శిక్ష నువ్వు అనుభవించాలా. నాకు A few moments later. ఇలాంటి వార్నింగ్లు ఎన్ని ఇచ్చినా మనం పట్టించుకుంటామా ఏంటి? సో అదే ధైర్యంతో మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి చికెన్ టాకో రెడీ చేసేస్తున్నాను. సో నిన్న చూపించిన షార్ట్లోనే అయితే నాకు బ్యాటర్ అయితే మిగిలింది. సో ఆ బ్యాటర్తోనే రోటీస్ అయితే రుద్దేసుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలన్నమాట చపాతీని. సో కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఒక బాండిల్ తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ పీసెస్ అయితే మసాలాస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ పీసెసే వేసేసుకొని సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక బౌల్ అయితే తీసుకొని సో దాంట్లోనే నేను కొంచెం కర్డ్, పెప్పర్ పౌడర్, సాల్ట్, లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ స్టఫ్లో అయితే పెట్టేసాను అనమాట. పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత తీసి బౌల్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను చపాతీస్ చేశాను కదా, సో దాంట్లోనే మనం సైడ్కి చీజ్ అయితే పెట్టుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా చీజ్ అయితే పెట్టేసుకున్నాను. దాని మీద చికెన్ కూడా స్టఫ్ పెట్టేసుకొని పైన అయితే నేను ఇలా టాకో షేప్ అయితే చేసేసిన తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని సో ఇదే టాకోని నేను నీట్గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కాల్చుకున్నాను అనమాట. సో ఫుల్ గోల్డెన్ బ్రౌన్లో కాల్చుకోవాలన్నమాట. సో కాల్చుకున్న తర్వాత తీస్తే చూడండి ఎంత యమ్మీగా ఉందో. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేను మాత్రం. సో ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు చాలా బాయ్.